అయిపోయి ఇప్పటి వరకు పర్సంటేజ్ కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు ఉందనేది చర్చిద్దాం. రైట్, విక్రమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలింగ్ పర్సంటేజ్ అనధికారికంగా చెప్తున్నారు, ఓకే 83 అంటున్నారు, 84 అంటున్నారు, కానీ 24 గంటలు అయిపోయింది, ఇంతవరకు పర్సంటేజ్ చెప్పలేకపోవడం, ఇంత ఆధునికత వస్తున్న టైంలో ఎలా చూడవచ్చు మనం? అంటే కొన్ని రిమోట్ ఏరియాస్లో నుంచి అంటే మాన్యువల్గానే లెక్కిస్తారండి, అంటే బూతుల వారీగా లెక్కించాలి కాబట్టి అవి చూసి కొంచెం ఇనార్డినేట్ డిలే ఉంటుంది. కానీ నేను కూడా రేపు ఉదయానికల్లా రావాలి. మరి ఇప్పటి వరకు మరుసటి రోజు ఉదయం చెప్పడం ఫైనల్ ఇది ఇంకొక మరుసటి రోజు అవుతుంది కాబట్టి అంటే నేను కూడా బై అండ్ లార్జ్ ఎన్నికల కమిషన్ వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని ఏదో కన్సీల్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. కానీ బట్ నేను కూడా కొంత కేర్ఫుల్గా లెక్కించి 1-2 సార్లు అట్లా చేస్తున్నారేమో మరి. అందువల్ల ఆయన చెప్పాడు కొన్ని ప్రాంతాల నుంచి ఇంకా రావాలి వాళ్ళకి పూర్తి స్థాయిలో. అందుకని కొంత ఆశ్చర్యంగా ఉంది అంతే. అంటే వాళ్ళ సామర్థ్యం మీద లేకపోతే వాళ్ళు కన్సీల్ చేస్తున్నారని అట్లా కాదు, కానీ కొంత ఆశ్చర్యంగా ఉంది. ఏంటిది పోలింగ్ పర్సంటేజ్ చెప్పడానికి ఇంత టైం ఏంటి అనేది. అవి ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్ చూసాం విక్రమ్ గారు. ఆ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏమయ్యేది, 1 గంట లేటుగా 8 గంటల వరకు ఎంత పోలింగ్ అయింది అనేది 9 గంటలకు చెప్పేసేవాళ్ళు. రైట్, మొత్తం మాక్సిమం తెల్లారికల్లా ప్రింట్ మీడియాలో వచ్చేసి తెల్లారి ప్రింట్ మీడియాలో వచ్చేసేది. వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ లో కూడా మనం చూసే అవకాశం ఉంది. ఒక 2 ఎలక్షన్స్ నుంచి మాత్రం మరుసటి రోజు 8 9 చెప్తున్నారు ఇది అధికారికంగా ఇంత అయింది అని. అలాంటిది ఇవాళ ఈవినింగ్ 8 అయింది, మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పేది రేపు పోతుంది ఏమంటే కొంత ఆశ్చర్యంగా ఉంది. మరి ఇటువంటి వాటి వల్ల కొన్ని అనుమానాలు రేగెత్తే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంకోటి అండి, అంటే ఎన్నికల కమిషన్ బై అండ్ లార్జ్ బాగానే చేసిందని కొందరు అంటున్నారు. కానీ ఇవాళ తెనాలి ఇన్సిడెంట్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లయితే, తెనాల్లో ఆ సంఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇంకా ఆయన మాజీ ఎమ్మెల్యే అంటే ఇంకా మాజీ కింద ఓటింగ్ అయింది, పోలింగ్ అయిపోయింది, తాజా మాజీ ఎమ్మెల్యే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈ వాజ్ అలౌడ్ టు అపియర్ బిఫోర్ ది మీడియా. అంటే తన వెర్షన్ చెప్పుకోవడానికి మళ్ళీ ఆయన ప్రయత్నం చేశాడు. ఇది SC ST రాంగ్ ఎలిగేషన్స్ తో ఇప్పుడు ఆయన హౌస్ డిటైన్ చేశారు, ఇమ్మీడియట్గా చేయాలి కదా. మరి మీడియా ముందు వెళ్ళి ఆయన మళ్ళీ తన కొట్టడానికి ఒక సాకు మళ్ళీ చెప్తున్నాడు. ఆయన ఎందుకు కొట్టాను అని అంటే, నన్ను ఇట్లా ప్రభుత్వాన్ని దూషించాడు ఆయన. ఏదో ఎస్సీలు మాదిగా ప్రభుత్వాన్ని అన్న కులాల పేరుతో నా వెనుకున్న వాళ్ళని కులాల పేరుతో తిట్టాడు. అతను ఎవరో బెంగళూరు నుంచి వచ్చాడంట ఓటేయడానికి. వాళ్ళు ఎవరున్నారు అతనికి అనేది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా ఆయన్ని డిటైన్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేశారు, హౌస్ గృహ నిర్బంధం చేశారని చెప్తున్నప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్ ముందుకు వచ్చి ఆయన చెప్పుకున్నాడు. అంటే ఏంటి, దానికి ఒక రీజన్ ఇచ్చాడు. నేను కొట్టడానికి ఇది రీజన్ అని చెప్పడానికి ఆయన ఎందుకు అలో చేశారు, అక్కడ ఇమ్మీడియట్గా చేయాలి కదా. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ కొంతమంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం వెళ్ళినట్టుగా అయితే కనపడతలా. ఓవరాల్గా బాగానే జరిగింది అని మనం అనుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ ఇంకా చూడనట్టు వదిలేయడము, కొంత రిలాక్సేషన్స్ అన్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా ఉన్నది అది. అందువల్ల ఎన్నికల కమిషన్ ఇంకా పటిష్టంగా చేసి ఉంటే బాగుండేది. కొంతవరకు జరిగింది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో చేయాలి. అది కూడా నేను అనుకోవటం కొంత డీజీపీని మార్చబట్టి కొంత ఈ రకంగా కొంతవరకు అదర్వైజ్ ఇంకా భయంకరంగా ఉండేదేమో నో డౌట్. రైట్, జీవి రెడ్డి గారు, ఈ 1% లేట్ అవ్వడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అనలైజ్ చేస్తుంది? ఎందుకంటే ఇది అబ్నార్మల్గా జరుగుతుంది, అది ఇంటెన్షన్గా చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని నేను కూడా అనుకోవట్లేదు, కానీ ఆశ్చర్యపడుతున్నాను. రైట్, సో మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. సరే, ఇంటెన్షనల్ చేసినా అన్ఇంటెన్షనల్ చేసినా వాళ్ళకైతే వచ్చేది ఏం లేదు ఇందులో.